హే బీట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నా వీడియో స్టార్టింగ్ లో సమీర ఉంది ఏంటి అండ్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయింది ఏంటి అని చూస్తున్నారా? ఈ రోజు నేను మా తమ్ముడు అండ్ సమీర వాటర్ ఫాల్స్ కి వచ్చాము. అది రాయగడి దగ్గరలోదే అండ్ ఈ కింద నుంచి వాటర్ స్టార్ట్ అవుతుంది చూసేయండి. అండ్ అదిగో వాటర్ ఫాల్ అంటే ఏంటి ఇదా అని షాక్ అవుతున్నారు, ఎందుకంటే వాళ్ళిద్దరు ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి. ఇది ఎంట్రన్స్, ఇది వాటర్ ఫాల్ ఎంట్రన్స్. చలో 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 చలో. ఓ నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. శివయ్య, వావ్ నైస్ వాటర్ ఫాల్. పర్లేదు, మేము 1 hour ట్రావెల్ చేసినందుకు ఇది వర్త్ అనుకోవచ్చు. మరీ అంత కటికా వాటర్ ఫాల్స్, డుడుమ వాటర్ ఫాల్స్ కన్నా కాదులే కానీ ఇందాక వచ్చి బాయ్స్ ఎక్కడ ఉన్నాడు బాబు మనకి చూసి థియేటర్ బాబు నిజంగా కోత వచ్చింది అనుకుంటారు. ఇవన్నీ ముందు కట్టలేదు, లాక్డౌన్ లో ఇప్పుడే ఇవన్నీ కొత్తగా చేశారు. నేను ఎక్కడున్నాను చూసారా? ఈ బ్యాగ్ అని చూస్తేనే మీకు తెలిసిపోద్ది నేను ఎక్కడున్నానని. నేను ఈ రోజు దుర్గాపాడు వాటర్ ఫాల్స్ వచ్చాను. నేను అల్లదిగో దుర్గాపాడు వాటర్ ఫాల్స్ చూడండి, వాటర్ ఫాల్ అరే కనిపిస్తుందా వాటర్? ఈ దుర్గపాడు వాటర్ ఫాల్ రాయగడ నుంచి 1 hour ఒక 38 kilometers ఉంటది. మా బావ చూడలేదంటే తీసుకొచ్చాను నేను వాటర్ ఫాల్ చూడడానికి. కానీ ఇక్కడికి వచ్చాక వాడు చాలా డిసప్పాయింట్ అయిపోయాడు. ఇది ఒక వాటర్ ఫాల్ అనే, దీనికంటే బాబు లాంటి వాటర్ ఫాల్ నేను వెళ్ళానని. మరి ఏం చేద్దాం రాయగడ దగ్గర ఏ వాటర్ ఫాల్స్ ఉంటే అవే తీసుకొస్తాను. మరి కొత్త వాటర్ ఫాల్స్ తీసుకురాలేను కదా. సో ఉన్న దాంట్లో మా ఓడికి ఇది చూపించాను. యాక్చువల్లీ నేను లాక్డౌన్ టైంలో వచ్చినప్పుడు వెహికల్స్ కి డబ్బులు కట్టడం అవేంటి లేదు, కానీ ఇప్పుడు మాత్రం వెహికల్ కి చార్జ్ చేసుకుంటున్నా 20 rupees. అక్కడ నుంచి నడిచి వచ్చాము. అప్పుడు వచ్చినప్పుడు ఇవంతా ఏంటి లేవు, చూపించా స్టెప్స్ అవన్నీ ఏంటి లేవు. కానీ ఇప్పుడు కొత్తగా ఉంది మొత్తం, ఇది మొత్తం కట్టేశారు. ఒకప్పుడు మేము వచ్చినప్పుడు లాక్డౌన్ టైంలో అటు నుంచి ఆ కొండ మొత్తం దిగి వచ్చాం, కానీ ఇప్పుడు అది ఏంటి లేదు, మొత్తం చేంజ్ అయిపోయింది. ఈ 26 కదా, ఇది 6 years కే మొత్తం చేంజ్ అయిపోయింది. పట్టుకొని మాట్లాడితేనే మా బావ రికార్డ్ చేస్తాను అంటున్నాడు వీడియో, లేకపోతే రికార్డ్ చేయను అంటున్నాడు. సో వాటర్ ఫాల్ చూడడానికి వచ్చాం. యాక్చువల్లీ ఇక్కడ ఆంధ్ర నుంచి అబ్బాయిలు వచ్చారంట, విజయనగరం వాళ్ళు. లాక్డౌన్ టైంలో చనిపోయారు, 2 స్లిప్ అయ్యి. అందుకే మీరు వాటర్ ఫాల్స్ వస్తే జాగ్రత్తగా ఉండండి. నాకు కూడా వాటర్ ఫాల్స్ అంటే భయం, నాకు వాటర్ అంటేనే భయం. నేను బీచ్ కూడా వాటర్ దిగను, స్నానం కూడా చేయను. గోవా వెళ్ళినప్పుడు కూడా వాటర్ యాక్టివిటీస్ చేయలేదు, నాకు అంత వాటర్ అంటే నచ్చదు. మరి మీకు వాటర్ అంటే ఇష్టమో లేదా కామెంట్లు చేయండి. ఇప్పుడు మీ పైకి వెళ్ళి నేను చూపిస్తాను వాటర్ ఫాల్ ఎలా ఉందో. మీకు నచ్చితే రండి, కానీ జాగ్రత్తగా ఓకేనా. ఇక్కడ చాలా మంది వస్తున్నారు, నేను కూడా చూపిస్తాను, అరకెళ్ళి చూపిస్తాను. మీరు అప్పటికి ఈ లొకేషన్ ఎంజాయ్ చేయండి, చాలా బాగుంది. నాగరాజ సరే అరకెళ్ళి చూపిస్తాను, వచ్చేయండి. నా కష్టం పగవాడు కూడా రాకూడదు, ఎందుకంటే ఇక్కడ ఫోటో బాగుంది కానీ వెళ్ళడానికి చాలా భయం వేస్తుంది ఫొటోస్ కి. ఒరే సమీ, నువ్వు తీయాల్సిన ఫాస్ట్ ఫోటో. వామ్మో, అది చూస్తే భయం వేస్తుంది. అటు నుంచి బ్యాక్ సైడ్ చూడాలని అస్సలు లేదు నాకు. సమీ నాకు ఫాస్ట్ ఫోటో తీ. ఓ మై గాడ్, నాకు ఇది చూస్తుంటే భయం వేస్తుంది. సమీ ప్లీజ్ తీసావా? నా వల్ల కాదు రే, అది చూస్తే లోపల ఎంత భయంకరంగా ఉందిరా బాబు. పండురా మనం కింద వాటర్ ఫాల్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం ఫస్ట్, పైన వాటర్ ఫాల్స్ కంట. ఈ రాత్రి మొడ్డానికి నాకు అదొకలా ఉంది. నైస్. ఒకప్పుడు ఇది మొత్తం వాటర్ ఉండేది, ఇప్పుడు అది మాత్రం వాటర్ లేదు. ఇప్పుడు ఇటు సైడ్ ఇక్కడ దిగుదాం. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఆడుకున్నాం, ఇప్పుడు ఆడుకోవడానికి సాహసమీర సాగర కన్యా, సాహసమీర సాగర కన్యా. ఓ మై గాడ్, బాగుంది ఇక్కడ లొకేషన్. ఫోటో తీసుకోడానికి బాగాలేదా? ఏంటైంది? దిగుదాం వాటర్. వాటర్ లోతుగా లేదు, వైరల్ అయిపోతావు. పర్లేదురా, వస్తే అటు వెళ్ళిపోక, అటు వెళ్ళకు, అటు లోతుంది. ఇక్కడ వరకే, ఇదే మా స్పాట్. ఇక్కడ కొంచెం ఏంటంటారు దాన్ని, లోతుగా ఉంది. సో మనం అటు వెళ్ళొద్దు, ఇక్కడ ఇసుకుంది కాబట్టి
అలా కాదు ఇద్దరు లవర్స్ గాయస్ ఇది నా రీల్ పార్ట్నర్ వస్తే అది అటు వెళ్ళనే అక్కడ లోతుంది జారే వాళ్ళం అక్కడ లోతుంది గాయస్ మనం ఎక్కువ రీల్స్ డాన్స్ చేయొద్దు వెళ్ళిపోవడం బెటర్ సమీరా ఇక్కడ స్వచ్ఛ భారత్ కోసం వాటర్ ఫాల్ ని మొత్తం క్లీన్ చేస్తుంది అక్కడ మొత్తం బీర్ బాటిల్స్ ఉన్నాయి గౌజ్ పింక్లు ఉన్నాయి ఎవరైనా ఇలాగా చెప్పులు లేకుండా మాలాగా వస్తే గుచ్చేస్తే అని సమీరా మొత్తం క్లీన్ చేస్తుంది ఇలాంటి అమ్మాయి కోసం మీరు ఎవరైనా మీరు లైక్ ఒకటి తీసుకొచ్చండి ఈ వాటర్ ఫాల్ కి మీకు ఎలా నచ్చిందో మీరు కూడా చెప్పండి వీడియో చూసి మా సమీరాకి అడుగుదాం ఎలా ఉంది వాటర్ ఫాల్ నచ్చలేదు అసలు మా సమీరాకి అయితే వాటర్ ఫాల్ నచ్చలేదంట కానీ నచ్చలేదని చెప్పకూడదు ఇది యూట్యూబ్ లోనో ఫేమస్ అవ్వాలంటే మన రాయగడ అయితే నువ్వు చెప్పాలి వాటర్ ఫాల్ బాగుందని నువ్వే బాగాలేదని రాయగడ అమ్మాయి నువ్వే బాగాలేదని చెప్తే ఎలాగ చెప్పు మరి మీకు మా వాటర్ ఫాల్ నచ్చింది లేదో మీరు కమెంట్ లో చెప్పేయండి గైస్ అండ్ మనం వెళ్ళిపోతాం కిందకి ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ రష్ అయింది అక్కడ చాలా మంది స్నానం కూడా చేస్తున్నారు సో మనం వెళ్ళిపోదాం ఆ పైన వాటర్ ఫాల్ దగ్గర తీసుకోలేకపోయాను వీడియో ఎందుకంటే చాలా మంది ఉన్నారు నాకు కొంచెం షై అన్నమాట అది మీకు తెలిసిందే సో ఎవరు లేని ప్లేస్ దగ్గర నేను ఇలా కూర్చొని తీసుకుంటున్నాను మీకు చిన్న క్లిప్ అయితే వీడియో చూపించాను కదా వాటర్ ఫాల్ ది మా వాడు కొంచెం చూస్తున్నారు లేసి ఇవ్వాలి ఇందిరా ఇందాక నేను లేస్ కోసం తింటున్నాను 6 ప్యాకెట్ ఆల్రెడీ తినేసాడు ఆ కింద షాప్ ఉంటే కొనుక్కున్నాం ఇది ఎల్లో కలర్ లేస్ అందులో నమ్ముతున్నా బైక్ లోనా 20 రూపాయల కోసం మా వాడు కెమెరాలో వచ్చాడు లేకపోతే నాకు రాను తీయను అని అన్నాడు నిన్న ఇదే జాకెట్ మా తమ్ముడు జాకెట్ వేసుకున్నాడు సో తీయనన్నాడు అందుకే కానీ 20 రూపాయలు ఇస్తాను అంటే వచ్చాడు మా ఊడు అది మ్యాటర్ ఇప్పుడు తినేసి మళ్ళీ రిటర్న్ కొట్టాలి మళ్ళీ 44 38 అనుకుంటా 38 కిలోమీటర్స్ మళ్ళీ ఇప్పుడు కొట్టాలి కొట్టకపోతే ఇంటికి వెళ్ళి లంచ్ మాకు ఉండదు అది సో తీసాను కాబట్టి ఇవి వాటర్ ఫాల్ మంది రాయగలదు కాబట్టి ఇవి ఇలాగా కవర్స్ ఎత్తకూడదు బేసిక్ సివిల్ సెన్స్ ఉండాలి సో ఇది నేను ఇలాగ మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోతాను ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో డస్ట్బిన్ లో వేస్తాను గాయస్ మీరు కూడా 2 పాటించండి ఓకేనా దండి ఇది అయిపోయింది మాది దుర్గపాడు వాటర్ ఫాల్స్ ఎంజాయ్మెంట్ లాగ్ అయిపోయింది మేము ఎవరు లేరు అని మేము వచ్చాం కానీ ఇలా క్రౌడ్ ఉంటే నేను అస్సలకి రాను నాకు బాబోయ్ నాకు చాలా సిగ్గండి నేను క్రౌడ్ లో నేను రాలేను 20 రూపాయలు ఇచ్చిన అడ్డం ఏంటి అక్కడ హాయిగా బైక్ ఎక్కడో పెట్టేసి మీరు వస్తే మాత్రం ఇలాగే నడుచుకుంటూ వెళ్ళాలి ఈ ఎండలో అయితే రావద్దు మార్నింగ్ రండి లేకుంటే ఈవినింగ్ టైంలో కూడా వద్దు ఎందుకంటే ఇది మొత్తం అడవి ఏరియా కాబట్టి కొంచెం భయపడతారు ఇది జంగల్ స్పాట్ అన్నమాట ఓకే ఇది జంగల్ స్పాట్ కాబట్టి మనం మార్నింగ్ టైం బాగుంటది ఇలాగ ఆఫ్టర్నూన్ అయితే ఎండకి దోల గాయస్ చాలా దోలగా ఉంటది సిట్టింగ్ స్పాట్స్ అయితే చాలా ఉన్నాయి ఎవడైనా సిట్టింగ్ స్పాట్ బాగా వేసుకోవచ్చు కానీ తాగిన తర్వాత పైకి అయితే ఎక్కకూడదు ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ విజయనగరం బాయ్స్ వచ్చేసి కొంచెం స్లిప్ అయ్యి చనిపోయారని సో వద్దు అలాంటి వద్దు వెళ్ళామా వచ్చామా ఎంజాయ్ చేసామా అన్నట్టే ఉండాలి సో ఇప్పుడు మేము మాకు షాప్ లో డబ్బులు ఇవ్వాలి ఆడికి అడిగిన తర్వాత అలాగే ఇంటికి వెళ్ళిపోదాం ఓకేనా బాయ్ మనకి వీళ్ళు డబ్బులు ఇవ్వాలి సో బాయ్ చేంజ్ వి గాట్ అవర్ చేంజ్ నాకు తిప్పడానికి ఎవరైనా ఒకళ్ళు ఉండాలి కానీ నేను ఇలానే ప్రతిసారి ఎక్స్ప్లోర్ చేస్తుంటాను గైస్ అండ్ దట్స్ ఇట్ ఫర్ ద లాగ్ ఉంటా చలో గైస్ బాయ్